నేను డాక్టర్ సత్యవతి అండి. సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ మాది. సో, చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు మాకు ఐవీఎఫ్ చేయించుకున్నామండి, ఎందుకు ఫెయిల్ అయింది? అక్కడ చేయించుకున్నాము, అది ప్లేస్ మార్చి వేరే చోట చేయించుకున్నాము, ఎందుకు ఫెయిల్ అయింది అని. ఇప్పుడు మెయిన్‌గా 5 సీక్రెట్స్ అబౌట్ ఐవీఎఫ్ చెప్పదలుచుకున్నానండి. అందులో ఏంటంటే ఫస్ట్ ఎగ్. అసలు మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ ఉండాలి, హెల్తీగా స్పెర్మ్ ఉండాలి హస్బెండ్ దగ్గర నుంచి. సో ఎగ్ క్వాలిటీ ఒక్కొక్కసారి ఏంటంటే అది హార్మోన్స్ తేడా వల్లనో, పీసీఓడి మూలనో, లేకపోతే ఇన్ఫెక్షన్స్ మూలనో ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాదు. సో దాని మూలాన కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్పర్మ్ క్వాలిటీ ఒక్కొక్కరికి కౌంట్ బాగానే ఉంటుంది, 40 మిలియన్లు అలా పైన ఉంటుంది. బట్ ఏంటంటే దానిలో అబ్నార్మల్ స్పర్మ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కదలిక కూడా బాగా తక్కువ ఉంటుంది. దానిలో మనకి తెలియకుండానే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకని అలా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలు రావు. ఏదో ఒకటి ఎంబ్రియో ఫామ్ అయినా కూడా అది ఇంప్లాంట్ అవ్వదన్నమాట. ఇంప్లాంట్ అయినా ఒక్కొక్కసారి అబార్షన్లు అవటం అని 9 నెలలు వెళ్ళకపోవటం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎండోమెట్రియం. సో యూట్రస్ లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఎక్కడైతే బిడ్డ పట్టుకొని పెరగాలో ఆ ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రీవియస్గా ఎప్పుడైనా అబార్షన్స్ అయ్యి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చి అది గోడలు అంటుకుపోవటం అని, లేకపోతే అది మామూలుగానే ఇన్ఫెక్షన్స్ మూలాన అది పలచగా అయిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న మూలాన కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియం సరిగ్గా లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీలు సరిగ్గా రావు. అండ్ ఇంకొకసారి జెనెటిక్ ప్రాబ్లమ్స్. జస్ట్ క్యారియోటైపింగ్ చాలామందికి చేయిస్తాం కానీ అందులో అన్ని ప్రాబ్లమ్స్ తెలియవు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న మూలాన కూడా ఇలాంటి ఇంకొకసారి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. ఏ ప్రాబ్లము తెలియకపోయినా, ఏదైనా ఇమ్యూనిటీ లోపం ఉన్నా, ఇలాంటి వల్ల కూడా ప్రెగ్నెన్సీలు రాకపోవటం జరుగుతుంది. సో డెఫినెట్గా ఐవీఎఫ్ చేస్తే ఎగ్స్ బయటకు తీసేసి పిండం తయారైన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే 100% అయిపోతుంది అని చెప్పడానికి ఉండదు. అందుకనే ముందుగా మేము అన్ని టెస్టులు చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకుని అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం, త్వరగా పేషెంట్ వచ్చిందని వెళ్ళకుండా.